హాయ్ అండి. జగన్ ఢిల్లీ టూర్ని ఏ విధంగా చూడాలి? గల్లీ టూర్ చేస్తారన్న ఢిల్లీ టూర్కి వెళ్ళాడా? ఎందుకు వెళ్తాడండి ఆయన? అప్పుడు ఉన్నటువంటి 33 కేసులు ఏమో ఉన్నాయి, 12 కేసులకు వచ్చినాయి. ఇంకా ఏదైనా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడానికి వెళ్తాడు తప్ప వేరే మార్గం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ గురించి అయితే అధికారంలో ఉన్నప్పుడే వెళ్ళలేదు. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఎలా వెళ్తాడు అతను? కాబట్టి ఆయన ఢిల్లీ టూర్ని పెద్దగా చూడాల్సిన అవసరం ఏం లేదు. అంటే ఈ కాక్రోచ్ ధర్నా ఏదైతే ఉందో దానివల్ల బీజేపీ బాగా ఇంపాక్ట్ అయింది. జగన్ అవసరం ఇప్పుడు ఉన్న 8 సీట్లు అవసరమైంది, అందుకే పిలిచారంటున్నారు. అది ఏముండదండి. అంత కాక్రోచ్ పార్టీ చేసినటువంటి ఉద్యమం ఈవేళ ఇప్పుడు ఒకరొకరు బయటపడుతున్నారు. అది ఏ దేశం మన దేశమే కుట్ర పడింది. ఎవరెవరు మన దేశం మీద విషయం చుమ్మారు. మొత్తం అందరూ ఒకరొకరు బయటకు వస్తున్నారు. ఎలాగా ధర్మేంద్ర ప్రధాన్ గారు రాజీనామా చేశారు. ఇప్పుడు ఎవరెవరు కుట్ర పన్ని నాశనం చేయాలనుకున్నాడు దేశాన్ని, అందరూ బయటకు వస్తారు. అందరికీ తోలు తీసేసే సమయం ఆసన్నమైంది. జగన్మోహన్ రెడ్డి గారు అందుకని వెళ్ళట్లేదండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకున్నటువంటి వ్యక్తిగత అవసరార్థం వెళ్తాడు తప్ప అక్కడ ఆంధ్రప్రదేశ్ గురించి అయితే వెళ్ళడనుకుంటున్నాను నేనైతే. అంటే ఇప్పుడు జగన్ వెళ్ళి మోడీ వాళ్ళకి కలిస్తే కూటమిలో ఏమన్నా ఇబ్బందులు ఏమన్నా వస్తాయి? అలాంటివి ఎందుకు ఉంటాయండి? ఆయనకున్న సీట్లన్నీ మామూలుగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. కాకపోతే జగన్ గారు పర్సనల్ పని మీద చెప్తున్నాను కదా నేను. ఆయన కూటమి ప్రభుత్వానికి బలంగా ఉండవలసిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన సపోర్టు ఎంతవరకు తీసుకుంటారని పక్కన పెడితే ఆయన సపోర్ట్ ఇవ్వకపోతే ఆయనకే ప్రమాదం, అది ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన ఎలాంటి ఇబ్బంది కలగజేయడు. ఆయన ఏదైనా అవకాశం ఉంటే అక్కడికి ఢిల్లీ టూర్ కాకుండా గల్లీ టూర్ చేసి ప్రజల్ని ఏదైనా మంచిగా పలకరించుకుంటూ ముందుకెళ్తూ వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలవుతున్నాయా లేదా, ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదైనా వాకప్ చేస్తే ఏదైనా ఫలితం ఉంటుందేమో, లేకపోతే ఎలాంటి ఫలితం ఉండదు. ఎందుకంటే అసెంబ్లీ కూడా రావట్లేదు కదా, ఆయన గురించి పెద్దగా పట్టించుకోరు. అంటే ఇప్పుడు ఈ సమావేశాల్లో లేడీస్ రిజర్వేషన్, ఉమెన్ రిజర్వేషన్ కానీ లేదా ఇప్పుడు డీలిమిటేషన్కి సంబంధించి అన్ని పార్టీల వాళ్ళని పిలుస్తున్నారు. సో జగన్ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత ఫస్ట్ టైం వెళ్ళి కలవబోతున్నారు. సో దాని గురించి ఏమన్నా 8 సీట్లు ఏమన్నా అడగటానికి ఏమన్నా ట్రై చేస్తారు? ఏముండదండి. ఇంత తొందరగా అన్ని సీట్లు అవసరం మోడీ గారి ప్రభుత్వానికి అవసరం లేదనుకుంటున్నాను నేను. కేవలం జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళడం కారణం ఆయనకున్నటువంటి ఇబ్బందులు. ఆయన రేపొద్దున మళ్ళీ పాదయాత్ర ఏదో చేస్తారంటున్నాడు కదా, ఇక్కడ ఏదన్నా ఎవరన్నా అడ్డుకుంటారేమో, ఒకవేళ ప్రభుత్వం కానీ ఆపుతుందేమో, అలాంటిదన్నీ కంట్రోల్ చేసి నేను మీ తరపున ఉంటాను, మీకే హెల్ప్ చేస్తాను కాబట్టి నాకు ఎలాంటి ఆటంకాలు లేకుండా చేయాలి అని చెప్పి అడగడానికి కానీ వెళ్ళాడో మరి ఎందుకు వెళ్ళాడో నాకైతే తెలియదు. కానీ ఏదేమైనా జగన్ టూర్ వల్ల ఏ ఉపయోగం లేదు. అంటే రీసెంట్గా లిక్కర్ కేసులో జగన్ అరెస్ట్ చేయొచ్చు అనే వాదన కూడా వినిపిస్తుంది. అవును, మరి 35,000 కోట్ల కుంభకోణం అది. మరి అదంతా బయటకు వస్తే మరి అరెస్ట్ చేయొచ్చు నాకు తెలిసి. ఇప్పుడు వైసీపీ వాళ్ళు నారా లోకేష్ కూడా రెసిగ్నేషన్ చేయాలి, డిఎస్సీలో జరిగిన అక్రమాలని ఇప్పుడు ధర్నాలు కూడా స్టార్ట్ చేయబోతుంది. దాన్ని ఏ విధంగా చేస్తారు? ఏ వంక లేకపోతే ఇలాంటి అబద్ధాలు చెప్తారు. ఏ పని లేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి. ఇప్పుడమ్మ నారా లోకేష్ గారు రాజీనామా చేయాలి. నారా లోకేష్ గారు విద్యా వ్యవస్థని ఒక అద్భుతమైన ప్రణాళిక వేసుకుంటూ ముందుకెళుతూ బ్రహ్మాండంగా బిడ్డల భవిష్యత్తు కాపాడాలని ఆలోచన చేస్తున్నాడు, బ్రహ్మాండంగా చేస్తున్నాడు. ఏ వంక లేదు. అక్కడ ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఏదో చేసింది, ఇక్కడ కూడా మనం ఏదో చేసి గల్లం చేసి నారా లోకేష్ నమ్మో రాజీనామా చేయమందామని ఆలోచనలో ఉన్నారేమో. ఏదైనా ఒక ధర్నా జరిగితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రివర్స్ వాళ్ళకే అవుతుంది కాబట్టి అది కూడా పని జరగదేమో అనుకుంటున్నాను నేను. అంటే ఇప్పుడు ముద్రగడ్డ గారిది 11 రోజులు సభ జరిగింది కదా, దాంట్లో బోండా ఉమా వచ్చి అంబటి రాంబాబుతో కలిసి ఉండడం వల్ల సోకాజ్ నోటీస్ ఇచ్చారు. దీన్ని ఒక కమ్యూనిటీ వైజ్లో ఎందుకు హైలైట్ చేస్తున్నారు? ఏం లేదండి, ఆయన అక్కడికి వచ్చి ఏదో మాట్లాడినందు వాళ్ళు సోకాజ్ నోటీస్ ఇచ్చుండ్రు. ఏదైనా ప్రాబ్లం ఉందేమో మనకైతే తెలియదు. కానీ ఇప్పుడు అది ఒక కమ్యూనిటీ వ్యవహారంలో వెళ్ళారు వాళ్ళు. వెళ్ళి సంస్కార సభలో ఆయనకి ఏదో నమస్కరించినట్టున్నారు అంతే తప్ప బోండా ఉమా చేసింది ఏం లేదండి అక్కడ. అంటే ఒక కామెంట్ని చాలా సీరియస్గా తీసుకోవాలి. 2019 ఎలక్షన్స్లో ముద్రగడ్డ గారిని దూరం చేసుకోవడం వల్లే టీడీపీ ఓడిపోయింది అనేది బోండా ఉమా గారు చేసిన కామెంట్స్. దాన్ని మీరు ఏకీభవిస్తారు? ఎన్నో ఉపమానాలు చెప్తుంటారండి. ఆ సమయంలో ఆడు కలిస్తే వీడు బతికేవాడని. అలాంటి సోది చాలామంది చెప్తారు. ఆ సోదిలో ఒక సోది చెప్పుకుంటాడు అతను అంతే తప్ప అరే ఒక అరగంట ముందు నువ్వు వచ్చుంటే బతికేవాడాడు. అవన్నీ ఏ మాటలు లేకపోతే ఏ ఒక మాటలు మాట్లాడి కథలు చెప్తూ ఉంటారు. కాబట్టి గతం ఎప్పుడుదప్పుడే. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, భవిష్యత్తు ఏంటి, ఏదో ముందు భవిష్యత్తు ఏంటి ఆలోచించాలి తప్ప అప్పుడు ఏదో జరిగిపోయిన విషయాన్ని గురించి ఆలోచిస్తే అది ప్రయోజనం లేని విషయాలు.
దాని గురించి పెద్దగా ఆలోచించవలసిన అవసరం లేదు. 2024 ఎన్నికల్లో కూడా గెలుపు కారణము కాపు సామాజిక వర్గం అనేది వైసీపీ కూడా ఒప్పుకుంటుంది. కాపు సామాజిక వర్గం వల్లే టీడీపీ గెలుస్తుందని ఎప్పటి నుండి అంటున్నారు. అవును, అది కూడా వాస్తవమే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గెలుపులో కూడా కాపులో ఎక్కువగా ఉన్న దగ్గర ఎక్కువ సీట్లు వచ్చినాయి కాబట్టి ఆ రకమైన ఆలోచన చేస్తున్నారు. ఏదేమైనా కాపులు ఎవరికి అండగా ఉంటే వాళ్ళు గెలుస్తున్నారు, అది మాత్రం